ఎక్సైజ్ శాఖ ఏకీకరణ చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రభుత్వానికి మా శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సార్కి అందరికి కూడా మేము చేసే వాగ్దానం ఏంటంటే తప్పనిసరిగా అందరం డిపార్ట్మెంట్ అంతా కూడా కష్టపడి పనిచేసి సిబ్బంది సరిపోలేదు. ప్రైవేట్ షాపులు ఉండేవి, ప్రభుత్వ షాపులు వచ్చాయి. వాటి నిర్వహణ అలాగే వాటిని చెక్ చేయడానికి వీటన్నిటి కూడా సిబ్బంది అక్కడ సరిపోలేదు. అలానే ఎస్ఈబీలో ఎప్పుడైతే రేట్లు అవన్నీ కూడా మనకు పెరిగినాయో బయట నుంచి ఇన్కమింగ్ మనకి నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కలు అటు కర్ణాటక నుంచి కేరళ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు తర్వాత ఒరిస్సా తర్వాత హైదరాబాద్ స్టేట్ నుంచి కూడా తెలంగాణ నుంచి వచ్చింది. అయితే ఎంత చేసినప్పుడు కూడా ఆ రేటు వేరియేషన్ వల్ల అది కంట్రోల్ కాలేకపోయింది. అలానే తక్కువ రేటు ఉన్నటువంటి మద్యం నాటు సారాయి కానీ స్పూరియస్ లిక్కర్ కానీ వాటికి వెళ్ళారు. ఇంకా యువత అయితే ఈ బీర్లు రేట్లు ఇవన్నీ పెరగడం వల్ల ఈ మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడటం జరిగింది. తక్కువ రేటు వస్తున్నటువంటి ఈ గంజా సిగరెట్లు అవి 50 రూపాయలకి 10 రూపాయలు వస్తుండడం వల్ల వాటికి ఆకర్షితమై అటు వెళ్ళడం జరిగింది. తర్వాత ప్రభుత్వం రాగానే మాకు ఇబ్బందులన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే మా డిపార్ట్మెంట్ ముద్దుబిడ్డ అయినటువంటి డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన కూడా చెప్పుకున్నాం. తమ తండ్రి గారు మా డిపార్ట్మెంట్లో పనిచేశారు, మీరు వాళ్ళ డిప్యూటీ సీఎం అవడం మా అందరికి కూడా మా డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి మా బిడ్డ వాళ్ళ డిప్యూటీ సీఎం అన్నట్టు భావించి ఈ మా బాధలన్నీ ఆయన చెప్పడం జరిగింది. తప్పనిసరిగా సీఎం గారు దృష్టిలో తీసుకెళ్ళి ఆయన చేస్తామని చెప్పారు. అదేవిధంగా రెండోసారి ఆయన చేసినటువంటి పనే ఆయన్ని రెండోసారి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఎన్నుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఆయన నమ్మకం పెట్టి అదేవిధంగా మన డిపార్ట్మెంట్ చేసినటువంటి గతంలో చేసినటువంటి చర్యలు అలాగే నేరాలను అరికట్టడంలో డిపార్ట్మెంట్ పాటుపడినటువంటి కష్టం అంతా ఆయన తెలుసు కాబట్టి కొల్లు రవీంద్ర సారు మా గౌరవ ఎక్సైజ్ శాఖ మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు ఆయన కూడా ఎంతో చొరవ తీసుకుని ఈ విషయంలో ప్రభుత్వం దృష్టిలో తీసుకువెళ్ళి క్యాబినెట్లో చర్చించి ఎస్ఈబీని రద్దుపరచడం జరిగింది. అదేవిధంగా